రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్ గారు, నమస్తే. సార్, మన రాష్ట్రానికి ఇంకో కొత్త కేసు, ప్రజలకు కూడా మంచి లీగల్ నాలెడ్జ్ కూడా వచ్చే కేసు వచ్చింది. గులకరాయి కేసు. కాదేది కేసులకు అనర్హం, గులకరాయి కూడా వచ్చింది ఈసారి కేసుల్లోకి. కోడికత్తి అయిపోయింది గులకరాయి. సార్, ఇది మొత్తం వ్యవహారం చూసి ఒక అసాల్ట్ సంబంధించినటువంటి ఒక కేసు కదా. మనం లీగల్ టెర్మినాలజీ అంటే నేనంత ఎక్స్పర్ట్ కాదు, మామూలుగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ఒక అసాల్ట్ లాంటిది కదా, అంటే ఒక కత్తితో పొడిచిన, రాయితో కొట్టిన, బండతో బాదిన, ఇటువంటి కేసులకి ఎటువంటి ప్రోటోకాల్ వర్తిస్తుంది సార్? అంటే ఒక డాక్టర్కి కానీ, ఆ కేసు రిజిస్టర్ చేసే పోలీసుకి కానీ, ఆ కేసు మీలాంటి జడ్జి గారుల ముందు వచ్చినప్పుడు మీకుండే ప్రోటోకాల్ ఏంటి, మీరు చూసేవేంటి, ఇవన్నీ కొంచెం మా శ్రోతలకు వివరించండి సార్. ఇక్కడ కార్తీక్ గారు, మీరు ముఖ్యంగా ప్రొసీజర్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ఒక నిన్న అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగినటువంటి అసాల్ట్ కేసు గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఒక రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఆయన దెబ్బలు తిన్నటువంటి విక్టిమ్ కానీ, రెండో వ్యక్తి అయినటువంటి గోడ మీద పిల్లో మైనంపల్లిలో, ఆయన పేరు ఎవరో సంథింగ్, అటువంటి వ్యక్తులు ఒక చరిత్ర మనం పరిశీలించినప్పుడు అసలు ఇది నిజంగా జరిగిందా లేకపోతే జరిపించారా, జరిపించారా ఈ నాటకాన్ని అనే దానిపైన నాకైతే కొంచెము అనుమానాలు అయితే చాలా ఉన్నాయి. ఒక రకంగా మనం చూస్తే ఆ రోజు పోలీస్ వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో యొక్క ఇన్సిడెంట్ టైమింగ్ వచ్చిందను 8 to 8:35 అంటూ 2 times కనపరిచారు. ఎఫ్ఐఆర్ లో ఒక టైం కనపరిచారు, రిమాండ్ రిపోర్ట్ లో ఒక టైం కనపరిచారు. ఎనీహౌ అది 8 గంటల తర్వాత జరిగినట్లుగా, అంటే రాత్రి 8 గంటల తర్వాత జరిగినట్లుగా ఒక నిర్ధారణకు రావచ్చు ఎవరైనా అంతా చూసిన తర్వాత. కానీ ఇక్కడ పోలీసు వారి యొక్క అత్యుత్సాహం కావచ్చు, పోలీసు వారికి ముందుగానే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ కావచ్చు, వాటిని వాళ్ళు ఫాలో కావడం వల్ల ఈరోజు ఈ కేసును చాలా కాంప్లికేటెడ్ ఇష్యూగా తయారు చేసి పెట్టారు. కాంప్లికేటెడ్ కేసు అయితే కాదు, కానీ చేశారు, ఆ విధంగా దాన్ని తయారు చేసి పెట్టారు. ఒక్కసారి ఇప్పుడు మనము ఒక 10 రోజులు బ్యాక్ వెళ్ళినప్పుడు ఇక్కడ సీఎం యొక్క టూర్ ప్రోగ్రామ్ అంతా కూడా అఫీషియల్ గా అందరికీ కమ్యూనికేట్ అవుతారు. అందరు ఆఫీసర్లకి పలానా టయానికి పలానా చోటుకి సీఎం గారు వస్తున్నారు, యు డూ ది నీడ్ఫుల్ అనేది జనరల్ గా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ అందేటువంటి ఒక రిటర్న్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు, అది ఏమి స్టేజీ పైన మీటింగ్ కాదు. ఆయన బస్సులో నుంచే ఆయన ప్రజలను ఉద్దేశించి తన యొక్క ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ ఒకటి గమనించాలి, బస్సు హైట్ ఎంత ఉంటుంది, ఆ పైన నిలబడుకున్నటువంటి వ్యక్తి హైట్ ఎంత ఉంటుంది, ఆ యొక్క దెబ్బ తగిలినటువంటి ప్రదేశానికి ఆ కింద నుంచి రాయి విసిరడం ద్వారా అది అంత స్థాయికి చేరేటువంటి వెయిట్ కలిగి ఉందా, ఇటువన్నీ కూడా మేము టెక్నికల్ గా విశ్లేషణ చేస్తారు డిఫెన్స్ లాయర్లు కానీ, లేకపోతే జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ. ఆయన ఏదో నాకు దెబ్బ తగిలింది, అది మళ్ళా రిఫ్లెక్ట్ ఇంకొకటి తగిలింది, ఇంకొకటి కన్ను పోయింది అంటూ ఈరోజు వాళ్ళు పబ్లిక్ లో మొత్తం ఇష్యూనంతా అడావడి చేస్తున్నారు. ఒకటి గమనించాలి, వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వేముల సతీష్ కుమార్ ని, ఆ అబ్బాయి మించుమించుగా ఒక 17 సంవత్సరాలు ఉంటుంది అంతేగాని, పోలీస్ వాళ్ళు ఏదో సర్టిఫికెట్ పెట్టారు ఆయన మైనార్టీ తీరిపోయిన వ్యక్తి అని, కానీ వాళ్ళ తల్లిదండ్రుల వర్షం ప్రకారము ఆ అబ్బాయి మైనర్ అనేది స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఒకటి ఏమిటంటే, కోర్టు పరిధిలోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి యొక్క ఏజ్ నిర్ధారణ చేయాలంటే కొన్ని టెస్ట్లు తయారు చేస్తారు. అనే ఎస్పీసీ ఒక బోన్ టెమా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ బోన్ డెవలప్మెంట్ ఎంత ఉండాలి అని చూసి ఏజ్ నిర్ధారణ చేస్తారు, ఒక 2-3 నెలలు అటు ఇటు తేడా. మరి వీళ్ళు తీసుకొచ్చినటువంటి మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫేక్ అని, అది వీళ్ళు కేసు కోసమే తీసుకొచ్చారనేది ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి ఒక వర్షన్. ఏదైతేనేమి ఒక ముద్దాయిని, మైనరా లేకపోతే మేజరా, ఒక ముద్దాయిని కోర్టు ముందర ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక రికార్డ్ అనేది కోర్టు ఫైల్ చేస్తారు కదండి. అదే ఇప్పుడు మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం. అంటే ఎఫ్ఐఆర్ లో అన్నోన్ పర్సన్స్ అన్నారు,
రిమాండ్ రిపోర్ట్ లో సతీష్ మరి ఏటు అనే వ్యక్తి బ్లాంక్ పెట్టారు. ఇవంతా కూడా ఇప్పుడు కోర్టు ముందుకు వచ్చిన రికార్డు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, ఏదైతే ముఖ్యమంత్రి గారిని చంపాలనే ఉద్దేశంతోనే కొంతమంది వ్యక్తులు ఒక కాన్స్పిరసీని క్రియేట్ చేసి ఇతను ఒక షార్ప్ ఎడ్జెడ్ సిమెంట్ కాంక్రీట్ స్టోన్ ఉపయోగించాడని రకరకాలుగా వాళ్ళు చెప్పుకొస్తుంది. అక్కడ సాక్షులుగా ఎవరిని పెట్టారండి? ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ నిలబడి ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి చేతిలో నుంచి ఆ వెపన్ అన్నది ఏ విధంగా ఫ్లై అయ్యి వచ్చి ఎక్కడ ల్యాండ్ అయ్యిందో దీనికి యొక్క ఇంటర్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐ విట్నెస్లు అనే వాళ్ళు ఎవరు ఉంటారండి? దెబ్బ తగిలిన వ్యక్తి, అతని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఐ విట్నెస్లు అయితే, ఇతరే ఈ పని చేశారని చెప్పడానికి ఇది క్రౌడ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇండివిజువల్ గా ఎక్కడ అడవిలోనో లేకపోతే ఒక ఒక ఏరియాకి సంబంధించి జరిగినటువంటి అసాల్ట్ అయితే కాదు. పబ్లిక్ క్రౌడ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో సాధ్యమైనంత వరకు సాక్ష్యాధారాలు సేకరించడానికి చాలా వెసులుబాటు ఉంది. ఇప్పుడు పక్కన వాళ్ళు గమనిస్తారు కదండి. ఇప్పుడు అతను తన జోబులో నుంచి ఆ రాయిని తీసి విసరడానికి తన చెయ్యిని ఎంత దూరం లేపాలి కార్తీక్ గారు? అదేమి అలా అంటే వెళ్ళిపోయే వెపన్ కాదు కదా. తను చెయ్యిని ఇలా లేపాలి, దానికి కావలసినటువంటి పొజిషన్ తీసుకోవాలి. ఇదంతా జరిగేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అవుతారు. అరే వీడు చెయ్యి లేపాడంటే, ఇప్పుడు మనము ఒక నలుగురు నిలబడుకున్నప్పుడు మన పక్క వ్యక్తి చెయ్యి లేపాడంటే మనం ఇమీడియట్ గా అలర్ట్ అవుతాం. ఆ చెయ్యి ఎవరి మీద పడతారో అన్నటువంటి ఒక కాన్షియస్నెస్ ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో ఉంటుంది కదా. మరి అటువంటి అబ్జర్వేషన్ కానీ అక్కడ ఆ విధంగా ఉన్నటువంటి సమాచారాన్ని కానీ పోలీసు వాళ్ళు ఇంతవరకు సేకరించారు. పెట్టిన 12 మంది సాక్షులు కూడా ఆ వెహికల్లో ఉన్నటువంటి మా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మరి ఎవరో పులివెందుల నుంచి ఒక నాయుడిని తీసుకొచ్చారు, మహేష్ నాయుడు ఎవరో సంథింగ్ నాయుడిని. అతను ఇక్కడ డైరెక్ట్ ఐ విట్నెస్. విజయవాడలో ఉన్నటువంటి సింగ్-నగర్ లో ఉన్నటువంటి ప్రజలు కాదు ఐ విట్నెస్లు. ఎక్కడో పులివెందుల నుంచి వచ్చినటువంటి ఒక నాయుడు గారు వచ్చి ఇక్కడ ఐ విట్నెస్ గా ప్రొజెక్ట్ చేశారు ఈ కేసులో. అంటే ఇదంతా ఒక కట్టుకథలాగా అల్లి ఏదో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి భూమిపైన తిరుగుతున్నటువంటి దేవుళ్లాగా, ఆయన ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీల కోసమే బతుకుతున్నటువంటి వ్యక్తిలాగా చెప్పుకుంటూ అదే ఎస్సీల చేత, అదే బీసీల చేత హత్యాయత్న ప్రయత్నాలు చేయించుకుంటూ ఆ దేవుడి స్క్రిప్ట్ను అదే రూపంలో తిప్పి మళ్ళించి తిప్పించి మళ్ళించి అదే స్క్రిప్ట్ను రిపీట్ చేస్తూ వేసిన సినిమానే మళ్ళీ చేస్తూ ప్రజలకు బోరు కొట్టిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు. ఏదో పెద్ద సింపతి వచ్చేస్తుందని, మళ్ళీ తను సీఎం అయిపోతాడని 2019 ఎలక్షన్స్ లో కోడికత్తి డ్రామా ఆడాడు, వివేకానంద రెడ్డిని హత్య చేయించాడు. బహుశా కోడికత్తి డ్రామా తర్వాతనే వివేకానంద రెడ్డి హత్యని చేశారు. ఈ గులకరాయి డ్రామా తర్వాత ఇంకా ఎవరిని చేస్తారో మనము వేసి చూడాల్సి వస్తుందో, అటువంటి పరిస్థితి వస్తుందో అని భయపడేటువంటి సిచ్యువేషన్ ఈరోజు సమాజంలో అందరికీ నెలకొని ఉంది. మరి ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైన తప్పుడు పనులు చేయొచ్చా? ముఖ్యమంత్రిగా ఉంటూ పబ్లిక్ సర్వెంట్స్ చేత, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చేత, మెడికల్ డిపార్ట్మెంట్ చేత ఈ విధమైనటువంటి తప్పుడు సాక్ష్యాధారాలను సృష్టించి తప్పుడు కేసులు పెట్టించి అమాయకమైనటువంటి బీసీ యువతను టార్గెట్ చేసి వాళ్ళను జైల్లో పెట్టి వాళ్ళను హింసించి, ఇప్పుడు ఏటు అని చెప్పబడే దుర్గారావు అయితే 4-5 రోజుల పాటు అంటే విచక్షణారహితంగా అతన్ని కొట్టి అతనికి కారం పూసి అని అది 3rd డిగ్రీ మెథడ్స్ అని బ్యాన్ చేయబడ్డ 3rd డిగ్రీ మెథడ్స్, ఇటువంటి వాటిని ఉపయోగించి బీసీల పైన తన ప్రతాపాన్ని 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చూపించారు. 2019 చిన్న డౌట్ సార్ నాకు. ఇప్పుడు ఈ ఈ మొత్తం గులకరాయి కేసులో పోలీసులు కానివ్వండి, అలాగే డాక్టర్లు కూడా ఒక 10 మంది డాక్టర్లు గ్రూప్ ఫోటో దిగారు.
రేపు గవర్నమెంట్ మారితే వీళ్ళందరి పరిస్థితి ఏంటి సార్? ఖచ్చితంగా వీళ్ళు కూడా అధికారులు మారుతారు, యంత్రాంగం మారుతుంది. వీళ్ళందరూ కూడా ఏ ఏ3, ఏ4 అలాగే నంబర్లు వచ్చి వీళ్ళందరినీ కూడా విచారించే అవకాశం ఉందా? లేకపోతే అవకాశం లేదంటారా? కార్తీక్ గారు, ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ప్రభుత్వాలు మారినంత మాత్రాన పద్ధతులు మారతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా, ముఖ్యమంత్రి ఎవరైనా, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏదో జరిగిన అన్యాయాన్ని బయట తీద్దాము, దాని మీద దోషులను శిక్షిద్దాం అనేది వాళ్ళ కాన్సెప్ట్ అయితే కాదు. ఎవరన్నా కావచ్చు. రేపొద్దున ఒకవేళ గవర్నమెంట్ మారనువచ్చు, ప్రభుత్వాలలో వేరే వాళ్ళు రానువచ్చు. కానీ ఇక్కడ ఈ పోలీసు వారిపైన చర్యలు ఉంటాయా అని ఆశ పెట్టుకోవడం కూడా ఒక రకంగా కరెక్ట్ కాదని నేను అంటాను. ఎందుకంటే అదే పోలీస్ ఆఫీసరు మళ్ళీ ఏదో చోట వర్క్ చేయాలి కదండి. అక్కడ కూడా వాళ్ళకు ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడు, ఆ రోజు ఆయన చెప్పించేసాము, ఈ రోజు మీరు చెప్పించేస్తాము. దట్స్ ఆల్. ఇంకా ఇక్కడ ఏముండదు. ఇక్కడ వీళ్ళపైన ఏ3ని ఏ4ని చేసి విచారణ చేసి జైలు పంపించాలటువంటి ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారికి ఏముంటది, పవన్ కళ్యాణ్ గారికి ఏముంటదండి? రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు రాజకీయ అధికారంలో ఎవరున్నా కూడా వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఇంకా మనకు చట్టాలు ఇవి దేనికి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చేమో కదా. చట్టాలు ఉన్నది దేనికోసం అండి? ప్రభుత్వాన్ని కాపాడడం కోసం చట్టాలు ఉన్నాయి, ప్రజలను కాపాడడం కోసం కాదు. నేను స్పష్టంగా చెప్తున్నా, చట్టాలు ఉన్నది ప్రభుత్వాల్ని, ప్రభుత్వ అధినేతల్ని కాపాడడం కోసం చట్టాలు ఉన్నాయి. ప్రజలను కాపాడడం కోసం తయారు చేయబడ్డ చట్టాలన్నీ కూడా ఈరోజు కేవలం ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కాపాడడం కోసమే ఉపయోగపడుతున్నాయి. ఏ చట్టాన్ని తీసుకున్నా, ఏ ఏ రకమైనటువంటి నిషేధిత చట్టాలను తీసుకున్నా, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుందాం. ఇప్పుడు మనము ఈ రోజు కేంద్ర ప్రభుత్వము చాలా చట్టాలు తీసుకొచ్చింది, యాంటీ నక్సల్స్ చట్టాలన్నీ కూడా. అందులో ప్రధానమైనటువంటివన్నీ కూడా ఊపా యాక్ట్ అని, లేకపోతే పోస్కో యాక్ట్ అని, లేకపోతే ఇంకోటి అని, SC/ST యాక్ట్ అని, రకరకాల చట్టాలన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు SC/ST యాక్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ విధంగా అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు. ఒక ఎస్సీ క్యాండిడేట్ ని తీసుకురావడం, వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇచ్చడము, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిని బాధించడము. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దెందులూరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చింతమనేని ప్రభాకర్ పైన ఎన్ని SC/ST కేసులు పెట్టారండి? ఎన్ని? ఒకటా రెండా? అంటే ఆయన ప్రతిసారి ఎస్సీలను టార్గెట్ చేసి తంతున్నాడా? లేదు కదా. అంటే ఎవరో ఒక ఎస్సీని రండ్రా అంటాడు, నీకు చేతిలో 10,000 పెడతాడు, 10 సారా బాటలు పెడతాడు, ఒక పట్టా ఇస్తాడు, ఇంటి పట్టా ఇస్తాడు, నీకు కావాల్సిందని చేసి పెడతా, నీ చెప్పింది చేయరా అంటాడు, చేస్తాడు వాడు. ఇప్పుడు ఎస్సీలందరూ కూడా దేనికోసం ఉపయోగపడుతున్నారు? దే ఆర్ యూజింగ్ యాజ్ ద టూల్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. నేను ఎవరేమనుకుని ఇదే మాట చెప్తాను. ఎస్సీ కమ్యూనిటీ పీపుల్ దేనికై ఉపయోగపడుతున్నారు ఈ సమాజంలో అంటే అధికార పక్షానికి ఉపయోగపడుతుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళ మీద అంటుంటారు, తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ SC/ST యాక్ట్ ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చూసాం, ఊపా యాక్ట్ చూసాం. ఆ ఢిల్లీలో ఒక ప్రొఫెసర్ సాయిబాబా అతన్ని 7 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు. చివరికి కోర్టు అది కరెక్ట్ కాదని చెప్పింది. అంటే ఆయన 7 సంవత్సరాల సమయం అంతా గాల్లో కలిసిపోయినట్లే కదా, వృధా అయిపోయినట్లే కదా. అదే విధంగా చాలా మందిని ప్రజా పోరాటం చేసే వాళ్ళని, ప్రజా పోరాటంలో నిలబడే వాళ్ళ అందరిపైన కేసులు పెట్టి లోపల పెట్టారు. సంవత్సరాల తరబడి వాళ్ళు లోపల ఉన్నారు. మరి ఈ చట్టాలన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఆ చట్టాలు దేనికోసం చేశారు? దేశభక్తి అంటే ఏంటి? అసలు ఇవన్నీ కూడా చట్టాలు అందుకంటున్నా, చట్టాలన్నీ కూడా ఎవరికి ఉపయోగపడతాయంటే ప్రభుత్వంలో ఉన్న వారి కోసమే ఉపయోగపడతాయి. కానీ ప్రజల కోసం తయారు చేయబడ్డ చట్టాలు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడట్లేదు అన్నది నా ఒపీనియన్. నేను మొదటి నుంచి అదే అంటున్నా. రూల్ ఆఫ్ లా అన్నారు. రూల్ ఆఫ్ లా అన్నది ఎవరు పాటిస్తున్నారు ఈరోజు? ఏ ప్రభుత్వం పాటిస్తోంది? ఏ ప్రభుత్వ అధికారి పాటిస్తున్నాడు? చట్టంలో రాయబడ్డట్టుగా ప్రతి ఒక్కరూ కానీ అమలు చేసినట్లయితే చట్టంలో లా అండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. ఈ రోజు ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళండి మీరు, అక్కడ కార్పొరేటర్ చెప్పాడా, లేకపోతే అక్కడ లోకల్లో ఉన్నటువంటి సర్పంచ్ చెప్పాడా, లోకల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీ చెప్పాడా, లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్పాడా, లేకపోతే ఇంకా పై నుంచి పై స్థాయిలో మినిస్టర్ చెప్పాడా?
వాళ్ళు ఫోన్ చేసి చెప్తే తప్ప వీళ్ళు కేసు తీసుకోరు, ఎఫ్ఐఆర్ కట్టరు. మరి చట్టంలో ఏముంది? ఎవరి అయినా కంప్లైంట్ ఇచ్చినా, రిటర్న్ గా ఇచ్చినా, ఓరల్ గా ఇచ్చినా ఇమ్మీడియట్ గా నువ్వు ఎఫ్ఐఆర్ కట్టి 24 అవర్స్ లోపల కోర్టుకు పంపించి విచారణ మొదలు పెట్టాలని చట్టంలో ఉంది. దిట్ ఈస్ ద రూల్ ఆఫ్ లా. మరి నువ్వు ఇచ్చిన వెంటనే అక్కడ ఎఫ్ఐఆర్ తయారవుతుందా? నువ్వు ఇచ్చిన కంప్లైంట్ పోలీసులు వాళ్ళు స్వీకరిస్తున్నారా? మరి ఇదంతా కూడా రూల్ ఆఫ్ లా ఎందుకు ఎవరు పాటించట్లేదు? అధికారులు తెలిసేందుకు పాటించట్లేదు? అంటే ఏంటి? అధికారంలో ఉన్నటువంటి పెద్దల చేతుల్లో వీళ్ళు టూల్స్ గా మారిపోయారు. ఏ విధంగా అయితే ఎస్సీ కమ్యూనిటీ పీపుల్, ఎస్టీ కమ్యూనిటీ పీపుల్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఈ అధికార పక్షం చేతిలో టూల్స్ గా మారిపోతున్నారు, అదే విధంగా పోలీసులు కూడా టూల్స్ గా మారిపోతున్నారు. ఇక్కడ చదువుకున్న వాడికి చదువులేని అజ్ఞానులకు ఉన్నటువంటి తేడా ఏముంది? ఇక్కడ చదువుకున్న వాడు ఒకే రకంగా ప్రవర్తిస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నవాడు ఒకే రకంగా ప్రవర్తిస్తున్నాడు. ఎటువంటి చదివేలేనటువంటి ఆ ఎస్సీ ఎస్టీ పీపుల్ వాళ్ళు ఒకే రకంగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇక్కడ వ్యత్యాసం అన్నది లేదు. ప్రభుత్వ అధికారుల ముందర కానీ ప్రజలు కానీ అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ముందర గొర్రెలతో సమానమే. ఆ గొర్రెని ఎక్కడ కట్టేస్తే అక్కడ అది అలా పడి ఉండాల్సిందే. అంటే ప్రభుత్వము ఎవరి చేతిలో ఉందో వాళ్ళే రూల్ ఆఫ్ లా, వాళ్ళే చట్టం, వాళ్ళే మొత్తం అంతా కూడా మనని మనం భావించాం. అందుకోసమే రాజ్యాధికారం అనేది ఎంత విలువైనదో మొదటి నుంచి అందరూ కూడా రాజ్యాధికారం రాజ్యాధికారం అని మాట్లాడడంలో ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్ కూడా ఇదే. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏది చెప్తే, పోలీసు వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇతరత్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వాళ్ళు కానీ, అది రూల్కు వ్యతిరేకమా, రూల్కు సమానంగా ఉందా అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అని వాళ్ళు చేయాల్సింది చేస్తారు. భయం లేదు. వాళ్ళు చెప్పారు, మేము చేసాం, వాళ్ళే కాపాడుకుంటారు, వాళ్ళే చూసుకుంటారని. రేపొద్దున ప్రభుత్వం మారింది అనుకోండి, ఏమనుకుంటే దర్ ఆల్ ఆర్ బికమ్ ఏ కాంప్రమైజ్. అందరూ కాంప్రమైజ్ అయిపోతారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చెప్పించేసామంటే ఇప్పుడు మీరు చెప్పించేస్తాము, మీకు తెలిసిందే కదా మా ప్రెజర్ ఎంత ఉంటుందో. అప్పుడు కన్విన్స్ చేసుకుంటారు. అప్పుడు వీడు సంపాదించిన దాంట్లో 70% వాళ్ళ తప్పంగా పెడతాడు. మళ్ళీ ఆ మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా వీళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని మనవడే రాయుడు అని చెప్పి అందరూ కలిసి తిరుగుతారు ప్రజల్లో. ఇక్కడ అంతా బకరా అయిపోయేది మాత్రము కేవలం ప్రజలు మాత్రం. కాబట్టి రూల్ ఆఫ్ లా ఫాలో కావాలని కానీ, రూల్ ఆఫ్ లా ఉందని కానీ అనుకోవడమే తప్ప దానివల్ల యాక్చువల్గా ఎటువంటి ఉపయోగం ఉండదండి కార్తీక్ గారు. చూద్దాం సార్, మీరు చెప్పింది నిజమే. నిజాలు కూడా కఠినంగా చేదుగా ఉంటాయి అంటారు. అలాగే ఉంది మీరు చెప్పింది కూడా. కొంచెం అంటే గరళంగా ఉన్నా కూడా రియాలిటీలోకి వచ్చి ఆలోచిస్తే నిజమనే అనిపిస్తోంది. ధన్యవాదాలు సార్ రామకృష్ణ గారు. ధన్యవాదాలు.